నమస్తే చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. రాజకీయం అంటే యుద్ధమే. పాత రోజులతో పోలిస్తే రాజకీయం ద్వారా ఆశించే ప్రయోజనాలు పెరిగి వైషమ్యాలు ముదిరి వైరం కూడా విరాట్ రూపం దాల్చిన ఈ రోజుల్లో రాజకీయం కురుక్షేత్రమే. యుద్ధంలోకి దిగిన దళపతి ఎలా ఉండాలి? వేసే ప్రతి ఎత్తుగడ, కదిపే ప్రతి అడుగు, సంధించే ప్రతి అస్త్రం ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని ఛేదించేందుకే ఉండాలి. ఖడ్గ ప్రహారాలు అయినా, తూణీరాలను సంధించిన ప్రతి దానికి నిర్దిష్ట లక్ష్యం ఉండాలి. అది ఖండాలు చేయాలి లేదా నిహతులను చేసేలా నాటుకోవాలి. కానీ లక్ష్యం అనేదే లేకుండా గాలిలో కత్తి తిప్పితే ఏమవుతుంది? బాణాలను గాలివాటుగా పంపితే ఎవరిని ఛేదిస్తాయి? అలాంటి యుద్ధంలో ఎలాంటి ఫలితం దక్కుతుంది? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విపక్ష నాయకుడిగా సాగిస్తున్న యుద్ధం ఇలాగే కనిపిస్తోంది. కత్తి తిప్పుతున్నారు, బాణాలు సంధిస్తున్నారు, బల్లేలు విసురుతున్నారు, గదా ప్రహారాలు కూడా కొడుతున్నారు. అన్ని గాల్లోకే. నిర్దిష్ట లక్ష్యం లేకుండా సాగించే రణం ఆయనను ఉన్న చోటునే ఉంచేస్తుంది తప్ప ఎక్కడికూ తీసుకువెళ్ళదు. జగన్ అనుసరిస్తున్న అర్థం లేని వ్యూహాలు, అనుచితమైన చేతల మీదనే. ఈ వారం గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ, లక్ష్యం లేని యుద్ధం. ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే అని ఆర్యోక్తి. ప్రయోజనం ఆశించకుండా ఎవరు ఏ పని చేయరు అని దాని అర్థం. వేసే ప్రతి అడుక్కి ఒక లక్ష్యం ఉండాలి. వ్యక్తిత్వ వికాసం గురించి బోధించే నిపుణులు గోల్ సెట్టింగ్ అని ఒక ప్రక్రియను మనతో సాధన చేయిస్తారు. కొన్ని తేడాలతో ఆ ప్రక్రియ ఇలా ఉంటుంది. మనకు ఉండే లక్ష్యాలు, ఇష్టాలు అన్నీ ఒక కాగితం మీద రాయమంటారు. ఎంత పెద్ద జాబితా అయినా రాయొచ్చు. ఆ జాబితాలోంచి లక్ష్యాలను, ఇష్టాలను విడివిడిగా 2 నిలువు వరుసలుగా రాయమంటారు. అప్పుడు లక్ష్యమేంటో లెక్క తేలుతుంది. మరో వరుసలో ఇష్టాలు, ఆసక్తులు, హాబీలు ఉంటాయి. ఇప్పుడు ఆ లక్ష్యాలలో మరీ ఎక్కువ ఆసక్తి లేని వాటిని కొట్టివేయాలి, స్ట్రైక్ ఆఫ్ చేయాలి. మిగిలిన లక్ష్యాలలో అన్నింటికీ మించిన పరమ లక్ష్యం ఏదో ఒకటి సెలెక్ట్ చేసి దాన్ని పైన రాసుకోవాలి. ఇప్పుడు ఫైనల్ దశ ఉంటుంది. ఆ పరమ లక్ష్యం చేరుకోవడానికి ఉపయోగపడే, సహకరించే చిన్న లక్ష్యాలు మాత్రం ఉంచుకోవాలి. మిగిలినవి కొట్టేయాలి. అలాగే హాబీలు, ఆసక్తుల్లో కూడా చేయాలి. చివరిగా ఒక పరమ లక్ష్యం, దానికి ఉపయోగపడగల ఇతర లక్ష్యాలు, దానికి ఉపయోగపడగల హాబీలు, ఆసక్తులు మాత్రం మిగులుతాయి. అవి మాత్రమే సాధన చేయాలి. గోల్ సెట్టింగ్ చేసుకుని లక్ష్యాన్ని సాధించే ప్రక్రియ ఇది. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులకు మాత్రమే కాదు, ఏ రంగానికైనా ఖచ్చితంగా వర్తిస్తుంది. విజయం సాధించడం అంటే ఒక నిర్దిష్ట లక్ష్యం వైపుగా అడుగులు వేయడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అలా కాకుండా చీటికి మాటికి లక్ష్యాలను మార్చుకుంటూ ముందుకు సాగినా ఫలితం ఉండదు. అసలు లక్ష్యం ఏమిటో తెలియకుండా ఆ ప్రస్థానం సాగిస్తే ఇంకేమవుతుంది? విజయం అనేది ఊహకు కూడా అందదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలు కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. 40% ఓట్లు తమకు దక్కాయని ఆయన సంతోషించవచ్చుగాక. కానీ 60% మంది ఆయన పాలన నచ్చలేదని తీర్పు చెప్పారని అనుకోవాలి. అవ్వాతాతల ప్రేమ ఏమైంది? అక్కా చెల్లెమ్మల ప్రేమ ఏమైంది? ఇలాంటి రంధ్రాన్వేషణలు మానేసి ప్రజల్లో తన పాలన నచ్చని అంశాలు ఏవో ఉన్నాయని, అవి తన బుద్ధికి అందటం లేదని ఆయన తెలుసుకోవాలి. వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రజలకు నచ్చని తన లోపాలు ఏంటో గుర్తించాలి. జగన్మోహన్ రెడ్డి పరాజయం మూటగట్టుకుని ఇప్పటికీ 2 నెలలు గడిచాయి. ఈ 2 నెలల్లో చంద్రబాబు నాయుడు పరిపాలనను నిందించడాన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి తన లోపాలను తాను తెలుసుకోవడానికి ఏమైనా ప్రయత్నించారా అంటే మనకు సమాధానం దొరకదు. తెలుసుకోవటమే జరగనప్పుడు దిద్దుకోవడం గురించి ఎలా ఆశించగలం? అలాంటి అయోమయ స్థితిలోకి పార్టీని నెట్టేస్తూ జగన్మోహన్ రెడ్డి వర్తమాన రాజకీయ ప్రస్థానం సాగుతోంది. ఏ పార్టీ లేదా ఏ నాయకుడు అయినప్పటికీ ఒకసారి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షంలో కూర్చున్న 5 ఏళ్ల పాటు వారికి ఉండవలసిన పరమ లక్ష్యం ఏమిటి? కాస్త రాజకీయ ఆసక్తి ఉండే పసివాడిని అడిగినా సూటిగా ఒకే ముక్క చెబుతారు. ప్రజలలో ఆదరణను తిరిగి నిర్మించుకోవడం మాత్రమే లక్ష్యం కావాలి. ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నాలు చేయకుండా వేరే ఏ పని చేసినా సరే దానివలన ఉపయోగం ఉండదు. ఇదివరకు గోల్ సెట్టింగ్ గురించి మాట్లాడుకున్నట్టుగా పరమ లక్ష్యం అనేది ప్రజాదరణ, పునర్నిర్మాణం అని అనుకుంటే ఎంచుకునే ఇతర లక్ష్యాలు, చూపే ఆసక్తులు, చేసే ప్రతి పని కూడా ఆ లక్ష్యం వైపు నడిపించేదిగా మాత్రమే ఉండాలి. జగన్మోహన్ రెడ్డికి కూడా ఉండి తీరాల్సిన పరమ లక్ష్యం ప్రజాదరణను తిరిగి నిర్మించుకోవటం. 40% ఓట్లు వచ్చాయని ఆనందించటం కాదు. ఆ శాతాన్ని 70కి 80కి పెంచుకోవడానికి ఆయన కష్టపడాలి. ఓడిపోయిన ప్రతి పార్టీ కూడా అందుకు రకరకాల సాకులు చెబుతుంది.
గెలిచిన వారు అక్రమాలకు పాల్పడ్డారని నిందలు వేస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో అవి నిజమై ఉంటాయి కూడా. కానీ అంతిమంగా మళ్లీ నెగ్గాలంటే తప్పనిసరిగా దక్కవలసింది మాత్రం ప్రజాదరణే. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ సిద్ధాంతానికి తిరుగులేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు? ఆయన వేస్తున్న 1-2 అడుగులు ఈ పరమ లక్ష్యం వైపు నడిపించేవేనా? అసలు తన లక్ష్యం ప్రజాదరణ పునర్నిర్మాణం అనే ఎరుకతో ఆయన ముందుకు సాగుతున్నారా అనే రకరకాల సందేహాలు గాని మనకు మిగిలిపోతాయి. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేస్తున్న యుద్ధాలు లక్ష్యరహితంగా సాగుతున్నాయి. ప్రతి పనికి ఏదో ఒక ఫలితం ఉండడం మాత్రం గ్యారంటీ. ఆయన ప్రస్తుతం చేస్తున్న యుద్ధాలకు ఫలితం ఆయన కోరుకున్నట్టుగా దక్కడమే కష్టం. ఒకవేళ దక్కినా కూడా ఆ విజయం ఆయనను ప్రజాదరణను తిరిగి నిర్మించుకోవడం అనే పరమ లక్ష్యం వైపు ఒక్క అంగుళం కూడా ముందుకు నడిపించదు. ఎలాగో చూద్దాం. ఈ అసెంబ్లీ ఎన్నికల తరువాత మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన తొలి యుద్ధం ఏంటి? ఆయన ముందుకు తీసుకువచ్చిన తొలి డిమాండ్ ఏమిటి? ఆయన తనకు ప్రతిపక్ష హోదా కావాలని అసెంబ్లీ స్పీకర్కు లేఖ రాశారు. రాష్ట్రానికి అధినేతగా పనిచేసిన సుస్థిరమైన సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా కొన్ని దశాబ్దాలు తానే ముఖ్యమంత్రి పదవిలో ఉండాలని కోరుకున్న ఒక నాయకుడు వినిపించిన మొదటి డిమాండ్ అది. ఈ పోకడను జీర్ణం చేసుకోవటం కష్టం. 5 ఏళ్ల పాటు తాను ముఖ్యమంత్రిగా ఉండగా పేదల సంక్షేమం కోసం అంతగా పరితపించిన నాయకుడు అధికారం ఉన్నది కనుక మాత్రమే వారిని ప్రేమించారా? అన్యథా పేదల వికాసం పట్ల ఆయనకు శ్రద్ధ లేదా అనేది పలువురికి కలుగుతున్న సందేహం. కొత్త సర్కారు కొలువు తీరిన తర్వాత ఆయన సాధించిన తొలిపోరు తనకు ప్రతిపక్ష హోదా కావాలని. ఆ హోదా ఇవ్వటానికి 10% ఎమ్మెల్యేల బలం అవసరం లేదని ఆయన ఇప్పుడు చెబుతున్నారు. తాను సీఎంగా ఉండగా మరో 3 లాగేసుకుంటే చంద్రబాబు ప్రతిపక్ష హోదా పోతుందని అన్నది కూడా ఆయనే. ఓటమి తర్వాత ఆయనకు రాజ్యాంగంలో కొత్త నిబంధనలు లేదా వెసులుబాట్లు కనిపించాయా? పోనీ ఈ యుద్ధం ద్వారా ఖచ్చితంగా తనకు ఆ హోదా దక్కుతుందనే నమ్మకం ఆయనకుందా? కనీసం ఆ యుద్ధంలో ఓడిపోతే ప్రజలకు తన మీద సానుభూతి ఏర్పడుతుందనే నమ్మకమైనా ఆయనకుందా? ప్రజలు తన పోరాటాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే ఆలోచన జగన్కు రాలేదా? ఇవి అందరికీ కలుగుతున్న సందేహాలు. ఒక పసలేని డిమాండ్తో ఆయన ప్రభుత్వం మీద పోరాడుతున్నారు. ప్రభుత్వం మీద ఆయన ప్రకటించిన రెండో యుద్ధం హాస్యాస్పదంగా మారిపోయింది. తన భద్రత గురించిన భయంతో రెండో యుద్ధాన్ని ప్రారంభించారు. ఇందులో కూడా ప్రజల కోణం లేకపోవటం శోచనీయం. నాయకుడనేవాడు ప్రజల కోసం చేసే పోరాటాల ద్వారా మాత్రమే ప్రజల ఆదరణను పొందగలుగుతాడు. ఆ పోరాటాలలో భాగంగా తనకు భద్రత గురించిన ప్రస్తావన తేగలడు తప్ప తనకు భద్రత కావాలన్నదే పోరాటం యొక్క ప్రధాన ఎజెండా అయితే ప్రజలు హర్షించరు. పైగా ఇది హాస్యాస్పదంగా మారటానికి ఆయన డిమాండ్ చేసిన తీరు కూడా ఒక కారణం. ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ఒకరోజు ముందు అంటే జూన్ 3వ తేదీ నాటికి తను ఎలాంటి భద్రత ఉన్నదో అదే భద్రతను పునరుద్ధరించాలని జగన్మోహన్ రెడ్డి హైకోర్టును కోరారు. ఇది అతిశయం కాక మరేంటి? జగన్ ప్రాణానికి హాని ఉండవచ్చుగాక, కానీ ముఖ్యమంత్రితో సమానమైన భద్రతను ఆయనకు ఎందుకు కల్పిస్తారు? ఏ రకంగా ప్రోటోకాల్ అందుకు అంగీకరిస్తుంది? 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ మాత్రం అవగాహన లేకుండా పిటిషన్ వేస్తే ఎలాగా? పైగా జగన్ తాను ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో సీఎం భద్రత కోసం, ఆయన కుటుంబ సభ్యుల భద్రత కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చారు. ఆ చట్టం ద్వారా 2019కి పూర్వం చంద్రబాబు నాయుడుకు సీఎంగా ఉన్న భద్రతకు, ఆ చట్టం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఏర్పడిన భద్రతకు మధ్య పోలికే లేకుండా పోయింది. అంటే తన కోసం తాను తయారు చేసుకున్న కొత్త చట్టం ప్రకారం తన భద్రతను తాను ఓడిపోయిన తర్వాత కూడా కొనసాగించాలని జగన్మోహన్ రెడ్డి కోరడం చిత్రం. తనకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కారు గురించి ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడానికి ఆయన చూపిన కారణాలు కూడా అలాగే ఉన్నాయి. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కారులో ఏసీ పనిచేయడం లేదనేది ఒక కంప్లైంట్. ఏసీ బాగు చేయించి ఇస్తాం అనే సమాధానం ప్రభుత్వం వైపు నుంచి వస్తే మళ్లీ జగన్ ఏం సమాధానం చెబుతారు? దానికి బదులుగా ప్రభుత్వం ఇచ్చిన వాహనం బాగాలేదు అని దాన్ని తిరస్కరించి ప్రభుత్వానికి అప్పచెప్పేసి తన సొంత బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తిరిగితే ఆయనకు ఇంకా గౌరవం ఉండేది. అప్పుడు ప్రజలు కూడా పునరాలోచన చేసేవారు. జగన్కు పనికి మాలిన వాహనం ఇచ్చారు, ఆయన వద్దని వెనక్కి ఇస్తే ప్రత్యామ్నాయ వాహనాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఈ సర్కారు అంత దుర్మార్గంగా వ్యవహరిస్తోంది అని ప్రజలు తమంత తాము అనుకునేవాళ్లు. జగన్ పట్ల కాస్త సానుభూతి ఏర్పడేది. నెమ్మదిగా అది ఆదరణగా మారినా మారవచ్చు. కానీ జగన్ అలాంటి అవకాశం ప్రజలకివ్వకుండా కారులో ఏసీ పనిచేయటం లేదు అని కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తి జగన్కు మంచి కారు ఇవ్వచ్చు కదా అని వ్యాఖ్యానించడాన్ని కూడా మనం గమనించాలి. ఈ 2 యుద్ధాలలో కూడా ప్రజా ప్రయోజనం అనేది లేశమాత్రం కూడా లేదు. కేవలం తన సొంత బాధ కోసం ఆయన 2 యుద్ధాలను ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. ప్రజల యాంగిల్లో ఆయన కార్యాచరణలోకి ఇంకా రానేలేదు. ఒక నాయకుడు ఇలా వ్యవహరిస్తే ఎలా?
ఓటింగ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలను పిలిపించి ప్రత్యేకంగా వారితో భేటీ కాబోతున్నారని వార్తలు వచ్చినప్పుడు పార్టీ శ్రేణులు అందరూ సంతోషించారు. కార్యకర్తల కోణంలో సరైన రీతిలో ఆత్మశోధన చేస్తున్నారని అనుకున్నారు. క్షేత్రస్థాయి నుంచి అక్కడ జెండా మోసిన, దెబ్బలు తిన్నా, కష్టపడి పనిచేసిన కార్యకర్తలను పిలిపించి వారి ద్వారా ఓటమి కారణాలను తెలుసుకుంటే పార్టీ భవిష్యత్తు కోసం చక్కటి దిశానిర్దేశం అవుతుందని వారు ఊహించారు. కానీ జరిగిందేమిటి? జగన్మోహన్ రెడ్డితో వారు భేటీ అయ్యారు. వారికి జగన్ తనకు అలవాటైపోయిన ఉపన్యాసాన్ని మాత్రమే మళ్లీ వినిపించారు. తను చెప్పదలుచుకున్నది చెప్పేశారు. పార్టీకి భవిష్యత్తుంది, మళ్లీ మనం అధికారంలోకి వస్తాం అనే డైలాగులు వల్లించేశారు. అక్కడితో ఆ భేటీ ముగించేశారు. కార్యకర్తలను మాట్లాడించి వారు మొహమాటానికి పోతే నిజాయితీగా చెప్పేలాగా ప్రేరేపించి వారి ద్వారా ఓటమికి గల అసలు కారణాలను అన్వేషించడానికి జగన్ కించొత్తు ప్రయత్నం కూడా చేయలేదు. అలాంటి పనులు చేయకుండా ప్రభుత్వం మీద ఆయన సాగిస్తున్న యుద్ధంలో పరిపక్వత ఎలా వస్తుంది? ఆయనే ఆలోచించుకోవాలి. ఈ 2 నెలల వ్యవధిలో జగన్ 3వ యుద్ధాన్ని కూడా సాగించారు. అయితే పొరపాటు వ్యూహాలతో ఒక సువర్ణ అవకాశాన్ని ఆయన చేజార్చుకున్నారు. ప్రజలలో తన పట్ల ఆదరణ, ప్రభుత్వం పట్ల ఏహ్య భావం ఏకకాలంలో ఏర్పడడానికి వచ్చిన ఒక అవకాశం అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి మీద దాడులు జరిగాయి, విధ్వంసాలు జరిగాయి, హత్యలు జరిగాయి. వీటిని ఆ పార్టీ నాయకులు తీవ్రంగా నిరసించారు. చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గాన్ని జగన్మోహన్ రెడ్డి ఎత్తి చూపారు. రాష్ట్రపతి పాలన కూడా డిమాండ్ చేశారు. అయితే ఈ ప్రభుత్వ దాడులకు వ్యతిరేకంగా తెలియజేసే నిరసన ఎలా జరిగి ఉండాల్సింది? రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి కలెక్టరేట్ ఎదుట ఉప్పెన లాంటి జన ప్రవాహంతో ఒక ఉద్యమాన్ని నిర్వహించి ఉంటే ప్రజల్లో సీరియస్ గా దాని గురించి చర్చ నడిచేది. ఎందుకంటే దాదాపుగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల పరిధిలో కూడా మీడియాలో వార్తల రూపంలో వచ్చినవో రానివో, చిన్నవో పెద్దవో ఏదో ఒక రకంగా అధికార పార్టీ వారి వేధింపులకు, దాడులకు నిదర్శనమైన చెదురుమదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అన్ని చోట్ల కార్యకర్తలు కసితో అలాంటి ఉద్యమాల్లో పాల్గొని ఉండేవారు. అన్ని ప్రాంతాల ప్రజలు కూడా ఆ దాడులను స్వయంగా చూసిన వారే కనుక ఆ ఉద్యమాల పట్ల సానుభూతిని చూపించగలరు. కానీ జగన్ అలాంటి అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకున్నారు. ఢిల్లీకి వెళ్లి నిరసన దీక్ష చేయటం ద్వారా జగన్ ఏం సాధించినట్లు? అఖిలేష్ వచ్చి పరామర్శించినంత మాత్రాన ఏం ప్రయోజనం దక్కినట్టు? ఆయన ఢిల్లీ ప్రజల ఓట్లను కోరుకుంటున్నారా, లేదా ఉత్తరప్రదేశ్ ప్రజల ఆదరణను ఆశిస్తున్నారా? రాష్ట్రమంతా తెలుగుదేశం ప్రభుత్వం దాడులకు దిగుతోంటే దానికి నిరసనగా ఢిల్లీలో దీక్ష చేయటం అనేది జగన్ వ్యూహంలోని లోపం. లక్ష్యమేంటో తెలియకుండా యుద్ధం సాగిస్తే ఇలాగే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా చేస్తున్న 3 యుద్ధాలలో 2 ఆయన స్వప్రయోజనాలకు సంబంధించినవి. ప్రజలు వాటిని పట్టించుకోరు. 3వది ప్రజలకు సంబంధించిందే, కానీ చేయవలసిన విధంగా ఆయన చేయలేదు. ఇలాంటి చారిత్రక తప్పిదాల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాబోయే 5 ఏళ్లలో తిరిగి అధికారంలోకి వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి ఎలా బలోపేతం చేయగలరు? తనకు తప్పుడు పుచ్చు సలహాలు ఇచ్చే వంది మాగధులతో కూర్చోకుండా ఆయన తనకు తానుగా ఆత్మ సమీక్ష జరుపుకోవాలి. లేకపోతే వైసీపీ చరిత్రలో చారిత్రక తప్పిదాల అధ్యాయమే అతి పెద్దదిగా మిగిలిపోతుంది. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.